ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కూడా ఎలక్షన్స్ ముందు వేసిన ఉదంతాలు ఉన్నాయి. ఎవరెవరో రంగులేసేసి ఎవరెవరో కండువలు వేసేసినంత మాత్రాన విశ్లేషకుడి యొక్క ఒరిజినాలిటీ ఎప్పటికీ పోదు. అవగాహన రాహిత్యంతో ఏది పడితే అది మాట్లాడాం అనుకోండి. నేను కూడా ఇవాళ ఏ డిబేట్లో అయినా సరే నా ఆర్గ్యుమెంట్ ఈజ్ వెరీ క్లియర్. అవతల వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను, యాంటిసిపేట్ చేస్తాను. దానికి సమాధానం రానప్పుడు అవతల నాకు కండు వేసేసి, ఈ మధ్య కొత్తగా అయితే నువ్వు చెప్పిన శిలక జోస్యం ఫలించలేదు 11 వచ్చాయి, నువ్వు ఇప్పుడు చచ్చిపోయి భోజనాలు ఎప్పుడు పెడతావు, ఇలాంటివన్నీ కామెంట్లు కూడా వస్తున్నాయి. ఓవరాల్గా ఏంటంటే అధికార ప్రతినిధులు వాళ్ళ పార్టీలకు వాళ్ళు ఎలాగో ఉంటారు. మేము నిజంగా ఒక పార్టీ పక్క ఎలానే నిజంగా పార్టీల కోసం అర్రులు చాచి తాపత్రయపడాలంటే ఏదో పార్టీ నీళ్ళటోళ్ళనో ఎవరినో పట్టుకుని కండువాలు వేసుకుని మాట్లాడవచ్చు. అంతకాలం ఎవరికి భయం పడవలసిన అవసరం లేదు. అందులో ఓ విశ్లేషకుడిగా లేదంటే ఒక రాజకీయ పార్టీకి పరంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, నాతో కాదు, ఆ పాయింట్కి కన్ఫైన్ అయినంతకాలం ప్రపంచంలో ఎవరైనా సరే, ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్పిన కేసుల గురించి మాట్లాడదాం. వంశీ నిజంగా వాళ్ళ మనసులో బాధ ఏంటంటే అసెంబ్లీ వేదికగా ఏదో అన్నాడు ఆయన అన్న దాని మీద కేసు పెట్టాలి. కానీ ఆయన టెన్యూర్ అంతా ఎమ్మెల్యేగా ఎలగబెట్టిందంతా తెలుగుదేశం పరంగానే కదా. వాళ్ళ భూములు ఇల్లు ఇవి అవి దోచాడు ఇవి దోచాడు అని చెప్పి కేసులు పెడుతున్నారు. అంటే వాళ్ళ సన్నిధానం లేకపోతే వాళ్ళ మీద కడుపు పడితే కేసులు పెడతారు. పోసాని కృష్ణమురళి ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు నా మాటలు అన్నదానికైతే పవన్ కళ్యాణ్ గారు కేసు పెట్టి లోపటేశారు అనుకోండి, సంతోషం. నేను కూడా చెప్తున్నాను ఆడపిల్లల్ని, అందులో అభంశుభం తెలియని చిన్నపిల్లల గురించి అలా మాట్లాడడం తప్ప నేనే చెప్తాను. కానీ అది కాకుండా నీ ముక్కేదంటే ఇదంతా తిరిగి ఏది ఫిలింఫేర్ అవార్డులే నంది అవార్డుల విషయంలో జ్యూరీ అంతా వాళ్ళ సామాజిక వర్గం ఉన్నారు, నాకెందుకు అదే సామాజిక వర్గం నాకు ఇచ్చారన్న కాన్సెప్ట్లో మాట్లాడిన దాని మీద కేసు పెట్టారు. అక్కడెక్కడో ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ మీద మనోభావాలు అంటే ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే దానికి దీనికి సంబంధం లేదు, కాంట్రడిక్షన్ అది. ఇదిగాక ఇదే నిజంగా నంది అవార్డుల మీద ఆయన మాట్లాడింది తప్పు అనుకున్నప్పుడు, నాకు తెలిసి భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న. అది ఎంతో మహనీయులకి తప్ప మామూలు చిన్న చితక వాళ్ళకి రాదు, ఎంతో త్యాగాలు. అలాంటి భారతరత్న మహానుభావుడు నందమూరి తారక రామారావు గారికి రాలేదు. దానికి వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ మాట్లాడింది ఏంది, ఆయన కాలి గొడుతూ పోల్చాడు దాన్ని. సో ఒక విధంగా చెప్పాలంటే నంది అవార్డుని ఎవడైనా కాంట్రడిక్షన్ అనుకున్నప్పుడు పోసాని మాట్లాడింది, ఆబ్వియస్లీ బాలకృష్ణ మాట్లాడింది కూడా కాంట్రడిక్షనే కదా, రెండింటికి సమన్యాయమే కావాలి కదా. సరే, అయితే మొన్న అంచేత ఒక కేసుకి ఎవడైనా భయం పడతాడు, ఈ కేసు స్ట్రైట్ లైన్ మెథడ్లో నేను పలానా సర్కమ్స్టాన్సెస్లో ఈ విధంగా నేను మాట్లాడాను అన్నది కనుక ఎస్టాబ్లిష్ అయితే, అది నిజంగా నా తప్పు అయితే నేను శిక్షార్హుడిని అయితే నాకే అభ్యంతరం లేదు. మీరనే కాదు ఎవరైనా ఇవాళ చట్టం పరిధిలో నేను ఈ రోజు దాకా వ్యవస్థని ఒక్క మాట అన్న ఉదంతం లేదు. నాకు వ్యవస్థ అంటే చాలా నమ్మకం, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం. కానీ కష్టం అంతా వాళ్ళది. ఇక్కడ కూర్చొని ఎవడ పడతాడు బయాసిస్ స్టేట్మెంట్, వీళ్ళు ఆ పార్టీకి తొత్తులుగా మారిపోయారు, ఇలాంటివన్నీ నేను ఈ రోజు దాకా ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళు పడి బాధ ఎంత ఉంటుందో ప్రపంచంలో ఎవడు ఊహించలేరు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, సంఖ్యాబలం లేకుండా ప్రతిపక్ష హోదాని అడగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 200% కరెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో ఎక్కడైనా సరే ఎట్లా ఉంటే రూలింగ్ గవర్నమెంట్కి ఎవరైతే కన్నా ఆడ్ నెంబర్ ఏదైతే ఉందో ఆడ్ నెంబర్ ఎంతైనా ఉండేవండి. ఎందుకంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి చరిత్రలో. అది రాజ్యాంగంలోనే ఎక్కడా కాంట్రడిక్టరీగా రాయకుండా ఉన్న దగ్గర కూడా వీళ్ళు అనుగుణంగా స్పీకర్ వ్యవస్థ పరిధిలోనే ఉంటుంది కాబట్టి మాట్లాడడం అన్నది ఎంతవరకు అన్నది ప్రశ్న. రైట్, ఇదే అంశం మొన్న జగన్ గారు కూడా స్పష్టంగా చెప్పారు. జగనే అక్కర్లే, కాన్స్టిట్యూషన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. రెండోది ఏంటంటే ఇంతకన్నా మెయిన్ సర్కమ్స్టాన్సెస్లో ఇదే తెలుగుదేశం పార్టీ ఆ రోజు రాజీవ్ గాంధీ గారు గెలిచినప్పుడు దగ్గర 33 స్థానాలు ఎంతో ఎంపీలు గెలిచారు. హైయెస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈ పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఉంది తెలుగుదేశం పార్టీకి. ఇదే తెలుగుదేశం పార్టీ మహానుభావుడు రామారావు గారి రాయంలో పి జనార్దన్ రెడ్డి గారికి 26 ఎన్ని వచ్చాయి స్థానాలు కాంగ్రెస్కి. అప్పుడు కూడా వీళ్ళు అపోజిషన్ స్టేటస్ ఇచ్చింది ఈ తెలుగుదేశం. అంచేత చరిత్రపరంగా వాట్ ఈజ్ హ్యాపనింగ్ అన్నది తెలుసుకున్న తర్వాత రాజ్యాంగంలో కూడా ఇట్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఏది అడిగినా కూడా గత ప్రభుత్వం అప్పులు చేసింది, అందుకే మేము ఇవి అమలు పరచలేకపోతున్నాం, అంత బడ్జెట్ లేదు, పరిస్థితి బాగోలేదని చెప్తున్నారు కదా. మరి ఎన్నికల్లో నిలిచినప్పుడు తెలియలేదా అని గట్టిగా అడుగుతున్నారు కదా జనాలు. అందరూ అడుగుతారమ్మా. ఇప్పుడు వెరీ క్లియర్ వాళ్ళు ఏమనుకున్నారంటే శ్రీలంక అయిపోయింది, అప్పులు చేసేసరికి ఇవన్నీ దగ్గర ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అనేది వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. సో దాంట్లో ఏమైంది, గవర్నర్తో కూడా 10 లక్షల కోట్లని అబద్ధాలు చెప్పించగలిగారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లోంచి కానీ కాగ్ రిపోర్ట్స్ కానీ లేదా బడ్జెట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పెట్టిన బడ్జెట్లోంచి లేదా ఆర్బీఐ డేటాల్లోంచి ఎవరన్నా మాట్లాడితే దానికి అథెంటికేషన్ ఉంటుంది. ఈ తపేల ఛానల్లోనూ ఈ పనికిమాలిన పేపర్లో రాసినవన్నీ చూపించి ప్రజెంటేషన్లు అంటే పురంధేశ్వరం గారు చెప్పినట్టు ఉంటుంది, 10 లక్షల కోట్లు అప్పులు అయిపోయి పుల్పాలు చేసేసారు దేశాన్ని అంటే. అదే దానికి సమాధానం నిర్మలా సీతారామన్ గారు చాలా క్రిస్టల్ క్లియర్గా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో రఘురామకృష్ణరాజు గారు అడిగిన సమాధానంకి 4,47,447 కోట్లు మాత్రమే. ఫిగర్ కూడా మర్చిపోతాను, 447. ఎలాంటి ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తున్నా అసెంబ్లీలో మేము మిగిలిన ఎమ్మెల్యేలు మేము గట్టిగా మాట్లాడుతాము అని మాట్లాడుతున్నా కూడా వాటిని ఏకీభవించకుండా మీరు అప్పు ఎక్కువనే చేశారు, మీరు చూపిస్తున్న లెక్క వేరు అని మాట్లాడుతున్నారు కదా.
దానికి వెనక ఇప్పుడు పెద్ద చెప్పారు కదమ్మా, ఆ పంతులు గారికి రాజుగారు మెచ్చి మేకపాలు దారా బాబు అన్నాడికి మేక ఇస్తే మోసుకెళ్తుండట మేకని. తోలో 10 మంది నాలాంటి కోతి బ్యాచ్ అంతా కలిసి అరే కుక్కను తీసుకెళ్తుంటే లాస్ట్కి ఏం చేసిన మేక వదిలేసిపోయాడు. వీళ్ళేమో అలా వండుకొని తినరు. అలా అబద్ధం అన్న దగ్గర వీళ్ళకి మీడియా హౌసెస్ ఉన్నాయి. ఒకడు పౌడర్ డబ్బాడు, ఇంకోటేమో పెట్రోల్ బంకోడు, ఇంకోటేమో డైపర్ వేసుకుని 2 గంటలు కూర్చునే సామర్థ్యం ఉన్నాడు. వీళ్ళతో అబద్ధాలు అలా ప్రవచనాల్లో చెప్పించుకొని పోతుంటే ఏమవుతుంది? డైలీ సీరియల్లో చూడండి, ఆ ముసలిది గ్యారంటీకి వెళ్ళని అందరికీ తెలుసు, కానీ 500 ఎపిసోడ్లు చూస్తారు ఇంట్లో కూర్చుని. ఆ అలవాటు చేసేసారు. ఇక్కడ ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ కూర్చుని అది ప్రజల్లోకి తీసుకెళ్లే సామర్థ్యాన్ని పెంచగలిగే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది. దట్ ఈస్ మోడస్ ఆఫ్ ఆపరెండా. ఉచిత బస్సు అన్నారు, అది ఇప్పటి వరకు మొదలవ్వలేదు. దాని గురించి ఏమంటారు? అది జరగదు. ఎందుకు జరగదంటే వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఏ గవర్నమెంట్ విధి విధానాలు గమనించండి. నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్ ముందు హీ హాస్ కేటగరికల్లీ ఫుడ్ డౌన్. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఏదైతే ఉచిత బస్సులు అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే డ్రైవ్ అవుతుందో, ఇది మెట్రో లాంటి ప్రాజెక్ట్స్, అది ఎందుకంటే నేషనల్ గవర్నమెంట్ ఆధీనంలో ఇస్తున్న స్టేట్కి ఇస్తున్న వరం. సో మెట్రో వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు రెవెన్యూ లాసే కదమ్మా. ఇప్పుడు నీకు మెట్రో స్టేషన్ ఉదాహరణకి నువ్వు ఉప్పల్ నుంచి ఇక్కడికి రావాలా, నీకు ఆడపిల్లవు కాబట్టి నీకు ఫ్రీ బస్సు ఉంటే హ్యాపీగా వస్తావు, కానీ మెట్రోలో 40 రూపాయలు టికెట్ తీసుకుని వస్తావు తల్లి. లేదు. సో అలా ఈ వాళ్ళు రెవెన్యూ మాడ్యూల్లో ఇవాళ దానికి తోడు మనకి వరప్రదాయిని నిర్మలా సీతారామన్ ఉంది. ఆవిడైతే అసలు దేన్ని క్షమించకుండా బిలో ద బెల్ట్ కొడుతున్న దెబ్బలకి సామాన్యమైనవాడు కూడా అతలాకుతలం అవుతున్నాడు. దేన్ని వదలట్లేదు ఆవిడ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి. సో అలాంటివన్నీ గమనిస్తున్నప్పుడు ఏంటవుతాయి? ఆడ్ మ్యాన్ అవుట్ అన్నది ఎక్కడైతే ఎన్డీఏ కూటమి ఉంటుందో అక్కడ జరగని పని మెట్రో. ఇక్కడ జరుగుతుంది ఓన్లీ అక్కడ మెట్రో ఎవరు? ఉచిత బస్సు ఎవరు? ఇక్కడ వీళ్ళకి మెట్రో ఎక్స్టెన్షన్ ఎవరు? ఉచిత బస్సు తీసుకున్నందుకు అలో లక్ష్మణ్ అడుగుతున్నారు. అందుకని ఇంకెళ్ళలేదు. అంచేత నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నంత వరకు వీళ్ళకి ఉచిత బస్సు ఇస్తారంటే కేవలం ఊహకందని విషయం కిందనే పరిగణించాలి. అంతేగాని గొర్రె కషాయాన్ని నమ్మినట్టు నమ్మి ఆంధ్ర ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి మా ఉచిత బస్సు ఇస్తాం అన్నది అబ్దుల్ కలాం గారు కళ్ళ కన్నం అన్నట్టు డైవర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఉచిత ఇక్కడ ఉన్న పథకాలు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఇదన్నీ అడుగుతారని. మేము అమరావతిని డెవలప్ చేయాలి, కంపెనీస్ తీసుకురావాలి, ఇక్కడ మనం అందరికీ జాబ్స్ని క్రియేట్ చేయాలి అనే దాన్ని ఎక్కువగా పేరు పైకి తీసుకొస్తున్నారు. దానికి కూడా ఇచ్చారు కదండి. ఫ్లోర్ ఆఫ్ దోస్లో పయ్యాల కేసు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే క్లియర్గా చెప్పారు. దగ్గర 40 లక్షల పైచిలుక ఉపాధి కల్పించిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని ఎకనాలజ్మెంట్ ఇచ్చుకున్నారు. గవర్నర్తో అబద్ధం చెప్పించి 4 లక్షలు తెలుగులో ట్రాన్స్లేషన్, ఈనాడు పేపర్ కూడా వాళ్ళకి కరపత్రం కదా, దాంట్లో కూడా రాసేసాడు ఏకంగా. కనీసం ట్రాన్స్లేషన్ కూడా చేసుకుంటారు అదే. అంటే దే హ్యావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్, వీ కెన్ డంప్ ఎనీథింగ్ అండ్ ద పీపుల్ సైడ్ అన్న దాంట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు. దాని పర్యవసానం ఏమైంది? తీరా చూస్తే ఫ్లోర్ ఆఫ్ దోస్లో లోకేష్ గారి నాలుగు ఖర్చుకుని అచ్చు తప్పు, ట్రాన్స్లేషన్ తప్పు, నా వల్ల కాలేదు, ఇలా కాదు అలా. ఇప్పుడు అగ్రిగేట్ని మీరు చూసుకుంటే 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కదా, సంవత్సరం 20 లక్షలు అంటే 5 డివైడ్ బై 20 డివైడ్ బై 5 4 లక్షలు వస్తుంది. వాళ్ళు 40 లక్షల పేజీల కంటే అగ్రిగేట్ 8 లక్షలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇచ్చారు. దట్ ఈస్ ద విజువల్ వండర్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎట్లా ఉపాధి కల్పించం అన్న దగ్గర స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ క్లియర్. 14 నుంచి 19 టెన్యూర్ కనుక మీరు రాజ్యంతో గమనించగలిగితే 38,674 మంది గవర్నమెంట్ పరంగా అంటే ఎక్స్చెక్కర్ నుంచి శాలరీస్ పే చేసే ఉద్యోగ కల్పన జరిగింది. రైట్. ఇప్పుడు మీరన్నట్టు ఇంతసేపు చెప్పినవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే, గతంలో అంటే చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేసింది ఐటీ పరంగా. లోకేష్ గారు ఐటీ పరంగా ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను కంపెనీస్ తెచ్చాను, మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి కంపెనీస్, దిగ్గజ కంపెనీలను నేను తెచ్చాను. మళ్ళీ 5 ఏళ్లలో ముందు గతంలో 5 ఏళ్లలో వచ్చి సర్వనాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు కానీ నేను కానీ ఉంటేనే బాగుపడుతుంది అనే పదాలు తెరపైకి పైకి ఎందుకు తెస్తున్నారు? వినివాడు వెర్రివాడు ఇద్దరు చెప్పేవాడు వేదాంతంలో శ్రామిత ఉంటుంది. అందుకే కదా ఓటు శాతం తక్కువ వచ్చింది, 11 మంది మాత్రమే పరిమితం అయ్యారని కూడా చెప్తున్నారు కదా. ఇవి గమనించే ప్రజలు ఓట్లు కదా. ఇప్పుడు చెప్దాం, మనకి 2 రీజనల్ పార్టీలు తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ. మీరు 2014, 19, 24 ఎలక్షన్స్ గమనిస్తే 24 ఎలక్షన్స్ అవుట్కమ్ మాట్లాడు. 23 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశానికి 40% ఓటు బ్యాంక్ ఉంది, గమనించవమ్మా. అలాగే 11 స్థానాలకే పరిమితమైన వైఎస్ఆర్సీపీకి 40% ఓటు బ్యాంక్. అంటే 20% ఓటు బ్యాంక్ ఎప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే 10 మంది అంటే ఒక 10% ఓటు బ్యాంక్ ఇక్కడ టీడీపీ వాళ్ళు గమనించట్లేదు కదా సార్. ఎప్పుడు కూడా 11 అని మాత్రమే అంటారు. వాళ్ళు 23 అన్నారులే, ఎవరు అతీతం కాదు. దాంట్లో మీకు లాజిక్ చెప్తా. ఇక్కడ ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి 2014లో పార్టీ పెట్టి ఆయన నిలబడపోయినా ఆయన ప్రభావంతో 2% ఓటు బ్యాంకుని డిసైడ్ చేసాడు కూటమికి. అలాగే 19 నుంచి 24 మధ్యలో ఆయన నిలబడి సొంత పెత్తనం నిలబెడితే 5 నుంచి 6% ఓటు బ్యాంకుని డిసైడ్ చేసాడు. ఈ ఎలక్షన్ అంటే 19 నుంచి 24 ఓవరాల్గా స్టేట్ 175 నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమికి వాళ్ళ దగ్గర 60% ఓటు ఇచ్చించడమా 6.7%ని ఓటు బ్యాంకుని ప్రభావితం చేశాడు. వైఎస్ఆర్సీపీ చేసుకున్న ఒక సెల్ఫ్ గోల్ ఏంటంటే దే జస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ ద కాంగ్రెస్.
చాప కింద నీరులాగా కాంగ్రెస్ అనే పార్టీ వాళ్ళ లాజిక్ ఎట్లా వాడారంటే, నీకు నాకు కామన్ శత్రువుతో యుద్ధం చేద్దాం. నీకు నాకు కామన్ శత్రువు వాడు ఇక్కడ కనిపిస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ కూటమి బీజేపీ పరంగా, లేకపోతే పవన్ కళ్యాణ్ పరంగా, లేకపోతే బీజేపీ తెలుగుదేశం పరంగా వీళ్ళు ముగ్గురు మాకు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే టార్గెట్ అనుకున్నారు. వీళ్ళకి ఏమైంది, వేడి నీళ్ళకి సన్నీళ్ళు. ఇక్కడ పార్టీని విలీనం చేసి షర్మిలమ్మని అక్కడ నెత్తికి పెట్టారు. ఇక్కడ 3 పార్టీలు ఒకటయ్యాయి. వేనీళ్ళకు చన్నీళ్ళు తోడైనట్టు ముగ్గురు ఒకటైతే ఇక్కడ మరి అన్నా చెల్లెలు ఒకటిగా ఉండకుండా విడిపోయారు కదా. దీని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గమనించలేదు? అదే చెప్తాను. ఆయన ఉంటే తెలసారు ఎందుకని. ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, అందులో అందరూ కాంగ్రెస్ నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు బేసిక్ లాజిక్స్ యూజ్ చేయలేదు. ఉదాహరణకి బొత్స సత్యనారాయణ కానీ, పెద్దిరెడ్డి కానీ, గడికోట శ్రీకాంత్ రెడ్డి కానీ, మడకశీర ఈజ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. రఘువీరారెడ్డి గారి సామర్థ్యం వాళ్ళకి తెలీదా? నిజంగా షర్మిల ఆ రోజు 2 కోట్లు కనుక రఘువీరారెడ్డికి పంపించుంటే మడకశీర ఖచ్చితంగా కాంగ్రెస్ 370 కోట్లతో. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాళ్ళ ప్రైమరీ మోటో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ అన్న దాంట్లో మనం ఎంత డ్యామేజ్ చేయాలి. ఇది కాక జమాయితుల్ ఇస్లాం ఎప్పుడు పార్టీషన్ దగ్గర నుంచి ఉన్న ఒక కరుడుగట్టిన ముస్లిం సామాజిక వర్గ పరిరక్షణకి, ఈరోజు ఈ పెన్షన్లు ఇవి కాదమ్మా, వాళ్ళు స్వచ్ఛందంగా ముస్లిం సామాజిక వర్గంలో వెనకబడిన ఉన్న వాళ్ళందరినీ పరిరక్షించుకుంటుంది, ఒక పిలుపునిచ్చింది. అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఎక్కడైనా బీజేపీ నిలబడినా, లేకపోతే బీజేపీ సపోర్టర్స్ నిలబడినా కాంగ్రెస్కి స్థిరంగా ఉన్న ఓటు ముస్లిం సామాజిక వర్గం వేసి తీరాలని. సో ఈ రెండు ఎంత డ్యామేజ్ క్రియేట్ చేసాయంటే ఎంటైర్ స్టేట్లో, ఈ రెండింటి పర్యవసానంలో మీరు ఎక్కడైనా చూసుకోండి కాంగ్రెస్కి. అందుకే చూడు, పెద్ద పవన్ అయినా చిన్న పవన్ అయినా ఒకే కర్రతో కొట్టమంటారు. వీళ్ళు తోకలో ప్రయాణం ఉంచి వదిలేశారు. ఆ తోకలో వచ్చిన ప్రయాణంకి వీళ్ళకి పుట్టే ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ 67 వచ్చేసారు. 14లో రైతు రుణమాఫీ చేయనో ఏదో చెప్తారు. అలా అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి కాంగ్రెస్ ఒరిజినల్గా ఎంత ఉందో ఆ 20% ఓటు బ్యాంక్ అనే మనం గేమ్ చేయాలి. అప్పుడు ఏం చేశారు, బీజేపీ 0.8%. వాళ్ళకి ఎప్పుడు ఒక లాజిక్ ఉంటుంది బీజేపీకి, మేము తెలుగుదేశంతో కలిసామంటే కొనుక్కున్నాక మీద తాటిపండు పడకుండా నన్ను పక్కకు లాగుతాడు వీడు అన్న భరోసాతో, వాళ్ళెవరో ముక్కుముఖం కూడా తెలియదు మనకి, తెలుగుదేశం ఆచ్ఛేదన ఉంటే గెలిచే సామర్థ్యం బీజేపీకి ఉంటుంది. అలా కొన్ని సీట్లు గేమ్ చేయొచ్చు అని వాళ్ళ అస్త్రాలు, వాళ్ళ చేతకాంతానంతా ఇలా ప్రదర్శించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా సార్, ఒకరికొకరు ఆత్మ పరిశీలన చేసుకుంటే జనసేన విడిగా కూటమి అంటే కూటమి లేకుండా అన్ని పార్టీలు విడివిడిగా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ 2 పార్టీలు 4 గౌలు కదే. ఇప్పుడు 4 ఎడ్లు కలిసి ఉన్నప్పుడు పుల్లిని చంపేసి విడివిడిగా ఉంటే 2019 ఎలక్షన్ ఎప్పుడైనా గుణపాఠం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీని ప్రభుత్వం నుంచి వేరు చేస్తే మనం సక్సెస్ అనుకుని 2019 తెలుగుదేశం వెళ్ళింది, చేతులు కాల్చుకుంది. పవన్ కళ్యాణ్ అదే గేమ్, తా చెడ్డ కోతి వనమంతా చేర్చిందని మొత్తం తగలబెట్టి వచ్చింది. అతను ఆయన గెల్లపెడు, ఇవతలు తెలుగుదేశానికి కూడా యాంటీ ఇన్కంబెన్సీ అనే 10% ఏదైతే ఉంటుందో ఆ తేనె తుట్టుని కలుపుకోరు తెలుసుకోలేదు తీశారు. అందుకే నయాన్నో భయాన్నో దాన్ని ఏమంటారు చూడు, మనసా వాచా కర్మ బదులు 10 మెట్లు కింద దిగిపోయాడు చంద్రబాబు నాయుడు అనే ఒక టాల్ పర్సనాలిటీ. నాకు బీజేపీ మీతో పొత్తు లేకపోతే నేను వెళ్ళలేను, అక్కడ అందరికీ తెలిసిన విషయం అది. అది ఎందుకంటే ఇప్పుడు ఎదుటివాడు మనతో ఆయన డైరెక్ట్ కొట్టలేం. ఈ ట్రాప్లో పవన్ కళ్యాణ్ అనే ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి కూడా పడ్డాడు. ఆయన ఏం చేసుకున్నాడు తెలుసా, మనం ఏం చేసినా సరే మొత్తం రెచ్చగొట్టేస్తే పవన్ కళ్యాణ్ని, ఆయన నిలబడిపోతాడు ఇండిపెండెంట్గా, తర్వాత మన పని సులువు అయిపోతుంది అన్నాడు. అది ఇంకా డ్యామేజ్ చేసింది. ఎందుకంటే యుద్ధంకి వెళ్తున్నాడు, నీ దగ్గర పాశుపాశాస్త్రం ఉంటుంది, ఫస్టే తీసి దాన్ని కొడేసామనుకో తర్వాత అవుతున్నాడు. అదృష్టంగా వాడు సావలేదు, తప్పించుకున్నాడు అనుకో, నీ దగ్గర ఇంకా ఆయుధం లేదు, వాడి దగ్గర పాశుపాశాస్త్రం ఉందని జీవితాంతం భయపడి చావాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి జరిగిన డ్యామేజ్. ఏంటంటే వెన్ వీళ్ళు ముగ్గురు కలిస్తే స్ట్రాటజీలు ఏవి వాడలేదు అసలు ఈసారి. నో స్ట్రాటజీ, ఈ పనికిమాల స్ట్రాటజీయే. పోనీ అదేనా పనికొచ్చిన పని చేశాడు, ఈయన చేసిన పనులు ఏమైనా చెప్పాడు నియోజకవర్గాల్లో? ఒక్కటి ఈయన చేసిన పని చెప్పుకోలే వచ్చాడు కదా. ఈయన హాస్పిటల్ కట్టారు, ఇంటింటికి డాక్టర్ని పంపించారు, ఏం చేయలేదు అది చెప్పు. నాడు నేడు స్కూల్లో బొట్టోడికి 15,000 వీళ్ళు సంపద సృష్టిస్తామని చెప్తున్నారు. ఏకంగా ఇంట్లో ఒక పిల్లాడికి సంపద ప్రభుత్వం తరఫున వస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు ప్రభుత్వ స్కూల్లో బ్యాగ్ ఫ్రీ, నీకు అన్నం ఫ్రీ, షూ ఫ్రీ, పుస్తకాలు ఫ్రీ, వెళ్ళి చదువుకోవడానికి మాస్టర్ గారు నీకు ఫ్రీగా చదువు చెప్తారు. ఆడికి 15,000 దేనికి ఇస్తున్నావు? ఇంకో బొట్టోడు నారాయణలో చైతన్యంలో చదువుతుంటే 50,000 ఫీజుకి వీళ్ళ నాన్నకి 15,000 సాయం చేస్తున్నట్టు కదా, అవునా కదా? ఇట్లాంటి లాజిక్తో మార్కెట్లో డబ్బులు రొటేషన్ పెడితే వీళ్ళు దానికి చెప్పేది ఏంటి, అమ్మఒడి నానబుడ్డి. మరి ఇప్పుడు నానబుడ్డి తాగుతుండే ఆటని చూస్తున్నాయి పైసలు. ఇది నువ్వు ఎప్పుడైతే ఈ లాజిక్ని చైన్ని బ్రేక్ చేస్తున్నావో ఇవన్నిటికీ ఎవరు చేయాలి? ప్రశాంత్ కిషోర్ గారి టీంలోంచి తన్ని తగిలేసిన ఆ బుర్ర తక్కువ కూడా చెప్పాలి ఆడికి. ఆడు చెప్పకుండా ఆడికి ఇంగ్లీషు, వీడికి వెళ్ళి ఇంగ్లీష్ మాడితే ఇంగ్లీష్ అన్నది వాళ్ళ సినిమాలో ఉంటుంది చూడు, అదే దరిద్రం వాళ్ళకి. నియోజకవర్గాలకు వెళ్ళి స్థానికంగా వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో నిన్నకలను చూడు, మంచి మాట చెప్పొద్దులే. కార్యకర్తలు వాళ్ళ ఆక్రందన, వాళ్ళ బాధ ఏందో చెప్తున్న దగ్గర నో దిస్ ఇస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ అంటే ఏంద్ర టీ తెచ్చామండ్రా అంటుండ ఒకడు.
మీకు అర్థమవుతుందా? అట్లా ఒక తెలియకుండానే ఒక బ్రిడ్జ్ క్రియేట్ అయిపోయింది. దీనికి తోడు ఊర్లో పెద్ద మనుషులు అంటే ఎవరు? రెడ్లు లేకపోతే సోదరులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ చుట్టే గణం ఉంటుంది. వీళ్ళు తక్కువ పర్సంటేజ్ అయినా సరే. రాయలసీమ అంతా రెడ్లు వెళ్తే వాలంటీర్తో చేయించుకోమంటాను నువ్వు నీ ఇంటికనే. నువ్వు పెద్ద రెడ్డి అయితే మాకేంటి నీతో ఏం పని అవ్వట్లేదంటే ఎమ్మెల్యే ఏడు చేస్తాడు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు సిద్ధం సభ తర్వాత చూసి నేను అనుకున్నా, ముందు నాకు వచ్చిన అనాలిసిస్ ఏంటి, తర్వాత వచ్చింది చూస్తే నాకే చొక్కలు కనపడ్డాయి ఎలక్షన్ తర్వాత. ఎందుకంటే సిద్ధం సభకి అనంతపూర్ సక్సెస్ మామూలుది కాదు, అవును సిద్ధం రాపుతాడుది. బట్ తర్వాత చూస్తే వాళ్ళు ఎత్తిపోయారు మొత్తం. ఆ బెల్ట్ లేచిపోయింది. ఏందని చూస్తే ఇది కదా ఒకటి ద కార్పొరేట్ స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అన్నది. ఈరోజు చూడమ్మా, ట్రాన్స్పరసీ. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒకసారి కలిసినప్పుడు నాకు చెప్పాడు, ఎప్పుడైనా ఈ సంక్షేమ పథకాలు కనుక 5% గ్రౌండ్ అయితే గ్రేట్, అది 10% కనుక రీచ్ అయితే మిరాకిల్ అన్నాడు. అలాంటిది 98% సక్సెస్ రేషియో. ఇవి ఉంచుకొని కూడా చెప్పుకోలేని నిస్సహాయ స్థితి క్రియేట్ చేసింది అంటే అయిపోయాక బుర్రతక్కువేదో. వాళ్ళకి ఎంతసేపు పవన్ కళ్యాణ్ అనే ఆట వస్తువుని ఇచ్చారు, వాళ్ళ చుట్టూ వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ వాళ్ళతోనే ఆడుకోవడం స్టార్ట్ అయ్యేసరి కల్లా వాళ్ళకి నచ్చింది, ఎంటర్టైన్మెంట్ లా ఫీల్ అంతే. అయ్యారు. ఇందాక ఉన్నావు హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు కట్టారు, నారా లోకేష్. పీపీపీ విధానం. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఐఎస్బి తీసుకొచ్చారు, మైక్రోసాఫ్ట్. తదనంతరం ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఓవరాల్ సైబరాబాద్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం రోల్ ఏమైనా ఉందమ్మా? ఈజ్ జస్ట్ ఇంజిన్ స్టార్ట్ చేసి వదిలేసాడు ఆయన. అసలు హైటెక్ సిటీ కన్నా పార్లగా రైజా మైండ్ స్పేస్ అని తెలుసు కదా, వానన్బర్గ్ పార్క్ స్టార్ట్ అయింది. అసలు హైటెక్ సిటీ కన్నా ముందు ఫ్రూట్ఫుల్స్ వచ్చాయి. దిస్ ఇనిషియేటివ్ అన్నది ఏంటంటే చంద్రబాబు గారికి అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం ఆ రోజు పరుగులు అందుకుంటుందమ్మా. ఒక సముద్రం కాదు, ఒక పెద్ద నదికి ఉప్పు నచ్చినట్టు వచ్చింది. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. మన అదృష్టంకి చంద్రబాబు గారు ఆ రోజు ఒక పెద్ద కాలువ తవ్వాడు మన సైడ్కి. ఎందుకు? బెంగళూరు, పూణే, మహారాష్ట్ర అండ్ మహారాష్ట్రలోనే పూణే, కానీ ఎక్స్పాన్షన్స్కి ఒక వైడ్ విజన్ అన్నది క్రియేట్ అయింది ఆ రోజు. ఎందుకు? మనకి హైదరాబాద్ అన్నది ఆ రోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపేర్ టు అదర్ మెట్రోపాలిటన్ సిటీస్. ఇది ఏ1 సిటీ కన్నా మెట్రోపాలిటన్ సిటీ కాదు. మెట్రోపాలిటన్ సిటీ కానప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతాయి. ఆపర్చునిటీస్ ఇండస్ట్రియల్ సెక్టర్లో ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో కొత్త వెతలు ఆటోమేటిక్గా బాత్ క్రియేట్ చేసుకుని వస్తారు. మీరు గమనిస్తే హైటెక్ సిటీ ఇనిషియేటివ్ చేసిన తర్వాత చంద్రబాబు గారు గవర్నమెంట్ పోయింది. నెక్స్ట్ వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు, ఇవాళ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పాత వదలలే. మీకు అర్థమవుతుందా? మీరు నిజంగా చెప్పాలంటే ఇవాళ ఆయన కన్న కళలు నిజం చేసింది ఎవరంటే తదనంతరం వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అండ్ కేసీఆర్ గారితో ద సక్సెస్ నెరేషన్స్ ఆఫ్ సైబరాబాద్ ఈజ్ ఏ స్టోరీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అమరావతి అన్న దగ్గర ఇవాళ మీరు ఏ బ్రాండ్తో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందాక అడిగావు కదమ్మా, మీ బీఆర్కే న్యూస్ తీసుకెళ్ళి అక్కడ పెడతానంటే ఎవడని కాదంటాడే? వైబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, లాజిస్టిక్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్. ఇవాళ మీడియా హౌసెస్తో వండర్స్ క్రియేట్ చేయొచ్చు అన్న దగ్గర బీఆర్కే కాదు కదా, ఏ ఛానల్ అయినా అక్కడికి పరిగెడుతుంది. బట్ వెన్ దెర్ ఇస్ నో ఆపర్చునిటీ, హౌ కెన్ యూ ఎవాల్యుయేట్ అండ్ హౌ కెన్ యూ ఎన్హాన్స్? ఎప్పుడైతే ఆన్సిలరీ యూనిట్లు తరలిపోతున్నాయి సస్తున్నారు అందరు. దేనికి సస్తున్నారు? 150 కిలోమీటర్ల రేడియస్లో తమిళనాడు ఉంది, 150 కిలోమీటర్ల రేడియస్లో కర్ణాటక ఉంది, ఇక్కడ అనంతపురం పరిసర ప్రాంతాలకి. మరి తరలకి ఏమవుతాయేమో? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అక్కడ ఉంటే, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్సెంటివ్స్ కంపేర్ చేసుకుంటే లారీలు ఎత్తి పంపిస్తారు, పోయి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని ప్లాంట్ అంటారు. దీనికి బ్లేమ్ ఏంటి? అలా గోరంట్ల మాధవ్ గడు ఈ చెత్తాచెదారణ వేసుకుని ఈ ఓదరగొట్టి వస్తున్నారు ఇక్కడ. రైట్. అంటే లోపల బయటికి గట్టిగా అనకపోయినా కూడా అంటే చంద్రబాబు ముందుగా అమరావతిని చేస్తాం రాజధాని అన్నారు. తర్వాత జగన్కి కావాలని పగతోనే 3 రాజధానులని పేరు పెట్టారు, అమరావతిని అస్సలు డెవలప్ చేయరు అన్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్ మీద కోపంతోనే అమరావతిని డెవలప్ చేసి చూపిస్తే అదొక చెంపపెట్టు లాంటిదని అంటున్నారు. ఎక్కడి నుంచి చేస్తారు? 67,000 కోట్లు బడ్జెట్ తీశారు నిన్న నారాయణ గారి స్పీచ్ విను. వరల్డ్ బ్యాంక్ కూడా మొదట ఈడ్స్ కొట్టాడు, అది కుదరదు, ఈజ్ నాట్ ఎ ఫేజబుల్ ప్రాజెక్ట్ అని ఇసిరేసాడు 14 నుంచి 19లో. మొత్తానికి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు బీజేపీ ప్రెజర్ నుంచి 15,000 కోట్లు ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్తో వరల్డ్ బ్యాంక్ ఇస్తామని చెప్పారు. 348 కోట్లు ఇస్తున్నారు. ఏది 3 నెలలకి 4 నెలలకి. వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేసి ప్రాపర్గా ఉంటేనే కానీ వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళరు, మిగిలిన డబ్బులు ఎవరు. అలా ఈ 5 ఏళ్ళలో 348 కోట్లు అంటే నాకు తెలిసి అది 25 ఏళ్ళ ప్రాజెక్ట్. పాయింట్ 1. రెండోది, దీనికి వీళ్ళు తెలివితేటలుగా ఏంటి? ఐఐటి వాళ్ళు వచ్చి నీళ్ళు మునిగిపోతాయి ఇవన్నీ చెప్పి దగ్గర కృష్ణలంక దగ్గర రీటైనింగ్ వాళ్ళు కడితే ప్రజల ప్రాణాలు కాపాడు. ఇప్పుడు వీళ్ళు కూడా 12 కిలోమీటర్లు గోడ కట్టేస్తాం, దానికి బడ్జెట్ అలొకేషన్స్ ఇస్తున్నారు. దేనికి? అలా మూలికల రాజుది, బీజేపీ రాజు గారిది, ఈ లింగంనాయుడు గెస్ట్ హౌస్లో పరిరక్షించడానికి. అంటే నీళ్ళు కృష్ణానది నుంచి అవతలు రాకుండా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టినట్టు కడుతున్నారు. వీళ్ళు తెలివితేటలన్నీ గమనించుకొని ఉంటారు. వాళ్ళు ప్రకృతిని ఎవరు ఆపగలిగారు? 11 లక్షల క్యూసెక్లు మన కృష్ణానదికి వస్తుందని ఊహించడే? జరిగేది జరగమాదు.
ఇవాళ మీరు అమరావతి అని టార్గెట్ పెట్టుకుంటారు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మరి వైజాగ్ని ఆర్థిక రాజధాని అని మీరు ఎందుకు చెప్పారు? ఇంగ్లీష్లో చెప్పారు ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే ఇది ఓదరగొట్టిన సార్ అంత నిజమేనండి, బాగుంది అక్కడ కెపాసిటీ ఫీజిబిలిటీ. ఎందుకు పెట్టరు అక్కడ చెప్పు రాజధాని? 1419లో ఎందుకు చేసుకోలేపారు? నేవల్ బేస్ అమ్మ అది, మన ఇండియన్ హెడ్ క్వార్టర్స్ అది. నేవల్ బేస్కి ఇండియన్ హెడ్ క్వార్టర్స్. అక్కడ తీసుకెళ్ళి రాష్ట్ర స్థావరాల్లో ఎల్లయ్య పొల్లయ్య గారిని అందరికీ యాక్సెస్ ఇస్తే సచివాలయంలోనూ అలాంటి దగ్గర కొన్ని కారణాలతో కొన్ని సబ్జుడీస్ ఉంటాయి, అవి మనం అర్థం చేసుకోవాలా. రైట్. ఇక్కడ మన అమరావతి రైతులు చేసిన ధర్నా కావచ్చు, ఆశా వర్కర్లు చేసిన ధర్నా కావచ్చు, అవన్నీ ఎన్నికలకు ముందు జరుగుతున్నా కూడా ఈ విషయాన్ని కూడా ఈ ఓట్లు మిస్ అవుతాయని కూడా ఎందుకు గమనించలేకపోయారు అన్న ప్రశ్న కూడా మొదలవుతుంది. కృష్ణా గోదావరి జిల్లాలు అన్నవి ఒక పెట్టింది పేరు. గుంటూరు కృష్ణా అంటే ఉభయ గోదావరి జిల్లాలో మడత పెడితే వాళ్ళే మడత కాజాలు తయారు చేయగలరు, వాళ్ళే పూతరేకులు చేసి బ్యాచ్ వాళ్ళే. వాళ్ళు తలుచుకుంటే ఎలక్షన్ ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది, వారు వన్ సైడే ఉంటుంది. అది గతంలో తలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డికి, ఈసారి తలుచుకున్నారు కూటమికి. వాళ్ళతో ఏంటంటే ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డికి కూడా గుంటూరు కృష్ణా జిల్లాలో ఓట్లు వేసింది మీకు ఒకే రీజన్ చెప్తా. ఆయన ఇల్లు ఇక్కడే కట్టుకున్నాడు అమరావతి అంటే. మీకు రియల్ ఎస్టేట్ 100 రకాలుగా ఎన్హాన్స్ అయింది రాజశేఖర రెడ్డి గారి టైంలోనే, గమనించారు మీరు? సో ఆబ్వియస్లీ అదే రియల్ ఎస్టేట్ వీళ్ళు చెలరైపోయారు అప్పుడే కదా. వీళ్ళు ఈ అమరావతి వాళ్ళు తక్కువలో ఎన్ని క్యాంపులు వెళ్ళి వచ్చారు, విదేశీ ప్రయాణాలు అన్నీ మర్చిపోయావు తెలే. సో ఇప్పుడు ఏమనుకున్నారు, 2 కోట్ల దల్లా 10 కోట్లు అయిపోద్ది, 50 కోట్లు అయిపోద్ది అని. ఆ కృష్ణా జిల్లాలో ఎలా ఉంటారు, మా చుట్టపోలు చాలామంది ఉన్నారు. ఈ వెనకాల బ్రహ్మాండం ఇల్లు ఉంటుంది, జేబులో బీడీ కట్ట 100 రూపాయలు కూడా జేబులో ఉంటుంది, కానీ చెప్పింది అన్ని కోట్లలో కబుర్లే. రైట్. ప్రశాంత్ కిషోర్ గారి గురించి చెప్తూనే అన్నారు కదా, ఇదే ప్రశాంత్ కిషోర్ గారు ఐపాక్ అని చెప్పి వైసీపీకి కూడా పని చేసినప్పుడు ఎందుకు ఇది వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు? అది ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది. నేను దాన్ని ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డికి పని చేసినప్పుడు కూడా నేను తిట్టుకొని తిట్టే. అది పద్ధతి కాదమ్మా. అది తప్పుడు ప్రచారాలతోనూ తప్పుడు విషయాలతోనూ అనవసరమైన పోర్ట్రేషన్తో సక్సెస్ ఎప్పటికీ రాదు. ఇప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ ఉందో లేదు, ఎవరైనా కంపేర్ చేయలేరు. ఆయన మహానుభావుడు దేవుడు అంటారు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చూడలేరు, అంత చూడలేరు. ఆయన కూడా చెప్తుంటాను నేను ఆ స్థాయికి వెళ్ళాలి. సేమ్ ప్రశాంత్ కిషోర్ గారికి 2014లో ఒక వ్యాక్యూమ్, ఒక సిచ్యువేషన్, ఒక డిమాండ్ చేసింది. అక్కడ 14లో జరిగినన్ని దరిద్రాలు ప్రపంచంలో అక్కడ జరిగిండు. ఎలా అంటే నీకు రామ్దేవ్ బాబా తెలుసు కదా, అన్నాచార్య తెలుసు కదా, కిరణ్ బేడి తెలుసు కదా, ఇప్పుడు మన కేజ్రీవాల్ తెలుసు కదా. ఈ నలుగురు కాంగ్రెస్ని ఎంత నాశనం చేయాలో బీజేపీ పోర్ట్రేట్ చేసిన టీం అది. ఈ అన్నాచార్య లోక్పాల్ బిల్ అనేది ఏమైనా తెలిసి ఇప్పుడు ఏమైనా ఎక్కడ ఉందో తెలుసా నీకు? అది లోక్పాల్ బిల్ అని ప్రాణాలు తినేసాడు జనాలకి. అక్కడ ఆవిర్భవించిన ఈ 3 పుష్పాలు. ఈ కేజ్రీవాల్ ముక్కు తుమ్ములతో మొత్తాన్ని ముఖ్యమంత్రి, ఆవిడ గవర్నర్ అయిపోయింది. మొత్తం పాండిచేరిలో ఒకప్పుడు కంచుకోట కాంగ్రెస్కి ఎత్తి కొద్ది అవతల విసిరేసింది. మిషన్ ఇంపాసిబుల్ కాదు, ఇది మిషన్ పాసిబుల్ ఫర్ బీజేపీకి. అదంతా ఈ ప్రశాంత్ కిషోర్ గారు తెచ్చిన దరిద్రాలు ఇవన్నీ. ఇప్పుడు కేజ్రీవాల్ గారు చూడు ఆట అయిపోయింది, సీట్ సిరిగిపోయింది. ఇంకా బీజేపీ కావాల్సినంత పిప్పి చేసి చెరుకు పిప్పి అయిపోయింది, ఇంకా అక్కర్లే. ఎందుకు ఇప్పుడు వాళ్ళకే మేకే కుదిరాడు. గుజరాత్లో కాంగ్రెస్ని చీవురు పెట్టి తిరిచేసాడు, నేనున్నాను ఎక్కనే నాగార్జునలో నిలబడ్డాడు. వాళ్ళకి అది నచ్చదు. సెకండ్ ఆల్టర్నేటివ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతూ ఉంటుందో, ఓ పక్క చూడు నిన్నటిదాకా కాంగ్రెస్ సన్నిధానం నుండి ఛత్తీస్గఢ్, హర్యానా ఇవన్నీ పుట్టుముంచాడు రాహుల్ గాంధీని అమాయకుడిని చేసి. ఈ స్ట్రాటజీస్ అన్నిటికీ 2014లో నరేంద్ర మోడీకి 3 డైమెన్షన్స్లో చూపించాడు మనకి. ఇంత గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు ప్రశాంత్ కిషోర్? ఎవరు అంటే ప్రతి దగ్గర కూడా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలో వర్క్ చేస్తాయని అదే చెప్తున్నానమ్మా నీకు. 2014లో వర్క్ అయిన తర్వాత అలా చెట్టుకి చూడు కాయలు అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చి కుక్కమూత పిందిలే. ప్రతిసారి ఒక్కటే స్ట్రాటజీ పనిచేస్తుందని నమ్మకం పెట్టుకోవచ్చు. అదే చెప్తున్నాను, వెస్ట్ బెంగాల్ సక్సెస్ అయింది. తదనంతరం వాడికి ఇంక తెలిసిపోయింది నాతో కొత్తదని, దుకాణం మూసేసి రాజకీయ పార్టీ అన్నాడు. బీహార్లో చూపించారు సినిమా. ఇక్కడ ఏమైంది, అదేంటి తని తగిలేసి తొట్టి గ్యాంగ్ బ్యాచ్ ఉంది ఆ తెలుగుదేశానికి. రాబిన్ శర్మ ఏళ్ళనాడు సెన్లా నేను ఆయన క్రిటిసైజ్ చేసినట్టు ఎవరిని చేసి ఉండు నా జీవితంలో, దమ్మిడికి పనికి రాకుండా. అలాగే ఈ ఋషిగడ్డ ఉన్న తెచ్చి వైఎస్ఆర్సీపీకి ఎక్కించారు. వీళ్ళు చేసినంత డ్యామేజ్ ఇంకెవరు చేయరు, ఎందుకంటే వాళ్ళు ద ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ ప్రజాస్వామ్యాన్ని బ్రేక్ చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనుకున్నారు? ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు తలుచుకున్నారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో నాకు ఒకటే ఉంటుందమ్మా. ఇప్పుడు ఉదాహరణకి కరుణానిధి గారు ఉన్నారు, అంటారు కుటుంబాన్ని తెచ్చుకున్నట్టు ఫ్యామిలీ. అలాగే ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, ఆయన ఒక్కడే మహానుభావుడు, ఇలా గీత గీసాడు నా కుటుంబం సంబంధం లేదని పక్కెళ్ళకమని చెప్పాడు. హరికృష్ణ గారికి కూడా ఇచ్చి 6 నెలల తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వలేదు, రెన్యూలో చేయలేదు, అంతే. ఈ డజంట్ వాంట్ హిస్ ఫ్యామిలీ ఇన్ పాలిటిక్స్. బట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా లోకేష్ అనే వ్యక్తి ఆవిర్భవించి పెద్ద అయ్యేవాడి దాకా అసలు రాజకీయం గురించి ఆయన ఎప్పుడు ఫ్యామిలీ పరంగా మాట్లాడలే. ఇంకోరెవరు కూడా పార్టీలో లేరు, మీరు అది గమనించగలగాలి. కానీ పవన్ కళ్యాణ్ గారికి కూడా అదేం అతీతం కాదు. ఉదాహరణకి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా అన్నదమ్ములు అందరూ పనిచేశారు, ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ దీనికన్నా ముందు నేను ఒక వీడియో ఇస్తాను, ప్లే చేయి. కుటుంబం కోసం
కులం కోసం నేను ఎవరిని పెట్టలేదు, మా వాళ్ళు ఎవరికి ఎంటర్టైన్ చేయను, నాకు క్షేత్రస్థాయి నుంచి ఒక రిక్షావాడు రాజకీయ నాయకుడు అవ్వాలి, ఇలాంటి ప్రవచనాలు అన్నీ చెప్పి లాస్ట్కేమో నాగబాబు నా గురువు, ఈయన లేకపోతే నాకు లేదని తోడు నడవడం. వీళ్ళందరూ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. వీళ్ళు ఎప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చారు చెప్పను సరే. ఇవాళ మీరు క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళని ఐడెంటిఫై చేసి నేను రాజకీయంగా వాళ్ళకి సముచిత స్థానం ఇస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయ పార్టీ చేస్తున్నట్టుగా చెప్తే మీరు ఎందుకు ఈ ప్రవచనాలు చెప్తారన్నది కాంట్రడిక్షన్. ప్రవచనాలు చెప్పకూడదు కదా, ప్రవచనాలు చెప్పి దానికి అనుకోండి. ఇప్పుడు చూపిస్తాను ఒకసారి ఆ వీడియో, ఎందుకంటే యాప్ట్గా ఉంటుంది. నాకే ఆయనకి రాఘబాబు గారికి కాకపోతే ఎవరికైనా తీసుకెళ్ళాలి, చిరంజీవి గారికి రాజ్యసభ కూడా ఇచ్చుకోమని నాకే అభ్యంతరం లేదు. బట్ వై హ్యాస్ గివెన్ ప్రవచనాలు? జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది విన్నావు కదమ్మా. ఎందుకంటే ఏదైతే మాట్లాడతారో దానికి కన్సిస్టెన్సీ ఉండదు. కులాలు మతాల గురించి మాట్లాడకూడదు, మాట్లాడాడు అంతే. అదే ఆ రోజుకి ఆ రోజు, ఈరోజు ఇసుక తట్ట రేపు పేడ తట్ట టైప్లో ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన చెప్పిన వాటికి అందరూ వాళ్ళే పరవశించిపోతారు. ఇది విని ఇంకోటి, నా బంధువులు నా కుటుంబంలో లేదంటే నాకు తెలిసిన 10 మందిని పెట్టుకుని నిర్మాణం జరపడం నాకు ఇస్తుంది. మీలో నుంచి ఒకడు నాయకుడు రావాలి, మీలో ఒకడు గొప్పవాడు రావాలి. మరి జనం నుంచి పుట్టాలని మరి జనసేన వాళ్ళ కోసం పని చేయాలి. నిర్మాణం ఎవరికో చేతికి ఒక వెలపడున్న డబ్బున్నోటి చేతికి నాకు పార్టీ పగ్గాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సామాన్యుడు రాజ్యాలు వెళ్ళాలి, సామాన్యుడి కష్టాలు తెలుసు. ఒక ఆటో డ్రైవర్ నుంచి ఒక నాయకుడు రావాలి బయటికి, అది జనసేన. దానికోసం ఏం చేస్తుంది? రైట్, ఇదే సార్, ఇదే నేను. ఎందుకంటే కాపులు ఎంతమంది లేరు, కాపుల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పటి నుంచో కొణతాల గారు ఉన్నారు, ఈ బొలిశెట్టి గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వై నాగబాబు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అదే నేను చెప్తున్నానమ్మా. ఇప్పుడు శివశంకర్ గారు ఉన్నారు, ఇది సీనియర్ మ్యాన్. అలాగే బొలిశెట్టి గారు ఉన్నారు. వీళ్ళందరూ నాకు తెలిసి ఎప్పటి నుంచి నేను వాళ్ళతో ఎన్నో డిబేట్లు చేశాను, ఆర్గ్యుమెంట్లు భయంకరంగా ఉంటాయి. బట్ పార్టీ కార్డు నుంచి ఉండి వాళ్ళ స్టేచర్లకి దే డిజర్వ్ ఇట్. ఈయన చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చెప్పి లాస్ట్కి అదే పని చేస్తానంటే ఎందుకమ్మా? నేను ఎప్పుడు ప్రాంతీయ పార్టీని మళ్ళీ క్వశ్చన్ చేయను. ఎస్, దే డెఫినెట్లీ డూ ఫర్ దేర్ ఫ్యామిలీ సేక్. అందుకే ప్రాంతీయ పార్టీ. ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, మొత్తం అంటే ఖాందాన్ ఉంది రాజకీయాల్లో, ఎవరు కాదనలేం. బికాస్ దేర్ ఎబిలిటీ క్యాపబిలిటీ ప్రూవ్ చేసుకుంటున్నారు. దిస్ ఈస్ కాంట్రడిక్షన్. అందుకనే నేను మాట్లాడలేక నాగబాబు గారు ఓన్ డిజర్వ్. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రాజీనామా ఎప్పుడు చేసి చెప్పాలని నాకు అవన్నీ అవసరం లేదు. అలానే గారు వీళ్ళని చేసినట్టు వీళ్ళు కూడా ఎత్తిపోయినట్టు అందరిలోకి. పవన్ కళ్యాణ్ గారు అంటే డిస్క్రిప్షన్ ఉంది, ఇండిపెండెంట్గా ఆయన నిలబడ్డాడు, పార్టీ పెట్టుకున్నాడు, శబాష్. ఈయన మొన్న 14-19 దాకా ఎక్కడ కనబడ్డాడు, ఏదో అడపదడప ఇండిపెండెంట్గా పార్టీ నిలబడ్డ 14 నుంచి 19 నుంచి 24 మధ్యలో. 14-19 అంతా ఈయన లెగసీ ఎక్కడ ఉంది? అంటే 21కి 21 స్థానాలు గెలిచాం, మా తమ్ముడు అంటే నెక్స్ట్ సీఎం అవుతాడు అనే ఆశాభావం ఉంది. ఇక మేము ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అని చెప్పి అప్పటి నుంచి కొద్ది జోష్ పెరిగింది నాగబాబు గారిలో. క్రికెట్ మ్యాచ్లు అవుతుంటాయి, మా ఐపీఎల్ మ్యాచ్లు, చీర్ లీడర్స్ బయట నుంచి 4 కొట్టినా 6 కొట్టినా గోలాడుతుంటారు, వాళ్ళ టీంలోకి సెలెక్ట్ చేస్తారు. రైట్, అలాగే ఉంది. ఎంకరేజ్ చేస్తామని చెప్తే బయట నుంచి చేయాలి, కానీ వీళ్ళు కూడా పదవులు తీసుకుని ఎంకరేజ్మెంట్ ఏంటి నవ్వుతారు. అంటే వాళ్ళ ఉనికిని కాపాడు కోసం, వాళ్ళ ఆస్తులని కాపాడు కోసమే మాత్రమే వచ్చి జాయిన్ అవుతున్నారా? భయాలు అంటే ఇప్పుడు వరుసగా కేసులు అవన్నీ దాడులు చేస్తూ ఉంటారు, దానికి భయపడే వస్తున్నారని అనుకోవచ్చా? బాల్యనైతే అదే భయం, అందరూ అదే. వాళ్ళకి రాజకీయ నాయకులకి ఏంటంటే ఏ అంటక గొడవ పడడం అలవాటు, పదవి ఉంటే ఎరగబాటు, పదవి లేకపోతే దేహి అనుకుని పోతారు అక్కడికి. అందుకని ఇంకేం లేదు, వాళ్ళకి ఏం కన్సిస్టెన్సీ ఉండదు. ఒకవేళ మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ వేసుకుని పోతారు అక్కడికి, అందులో నో సెకండ్ థాట్. అంటే ఆల్రెడీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాలలో దీక్షలు తీసుకుంటున్నారు, ఎక్కువగా ఏం మాట్లాడట్లేదు. ఏదైనా మెయిన్ మొత్తం చంద్రబాబు గారే మాట్లాడుతూ ఉన్నారు. లోపల చీలికలున్నా కూడా బయటికి కవర్ చేసుకుంటున్నారా, లేకపోతే అంతా మీ ఇష్టమే అన్నట్టుగా చంద్రబాబు గారిది నడుస్తుందా? వీళ్ళెవ్వరికీ ఏం పవర్స్ లేమో, బయట పైన ఉన్న నరేంద్ర మోడీ గారికి బీజేపీకి తప్ప. వీళ్ళంతా ఇక్కడ కాలక్షేపం చేసుకుని తిరుగుతున్నారు 4 రోజులు బట్టి. ఒరిజినల్గా వీళ్ళకి ఎవరికి ఏం వీటో పవర్స్ లేవు, బీజేపీ అండ్ నరేంద్ర మోడీ గారికి తప్ప. వీళ్ళది ఏమి ఇండివిజువల్ క్యాపబిలిటీస్తో వీళ్ళు వర్క్ చేస్తుంది ఏం కనబట్లేదు. మహిళల మిస్సింగ్ పై గతంలో ఎన్నో మాట్లాడారు. అంటే ఇప్పుడు ఒక్క మహిళనన్నా టీడీపీ నేతలు చాలా బలమైన ఆరోపణలు కూడా చేశారు. మహిళలు మిస్ అవుతున్నారు, లేడీస్ మిస్ అవుతున్నారు, 30,000 మిస్ అయ్యారు, 31,000 మిస్ అయ్యారు అని చెప్పి. మరి ఒకరిని కూడా వెలికి తీసుకొచ్చారా? అవి నిజాలా? ఎందుకు ఆ ఆరోపణల్ని తెరపైకి తెస్తున్నారు? అవన్నీ ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాటలమ్మ, ఎలక్షన్స్ కోసం. అవన్నీ అబద్ధాలే. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నారు, వాలంటరీ వ్యవస్థ ఏకంగా కిడ్నాపులు చేసేస్తున్నారు, చంపేస్తున్నారు అని. 70% ఆడపిల్లలే ఉన్నారు వాలంటరీ వ్యవస్థలో. కానీ ఆ ఎలక్షన్స్కి అవి ఉపయోగపడ్డాయి, వాళ్ళు గెలిచారు 124 అంతే. అక్కడికి వదిలేసి నిన్న ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అనితమ్మ గారే 18,609 మంది అమ్మాయిలకి తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆవిడ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పింది. ఎక్కడ రక్షణలు ఉన్నాయో దిశ యాప్ని అవహేళన చేసిన ఇదే అనితమ్మ
ఏమీ కాకుండా ఇలా 3 సార్లు లోపల అని కామెడీలు చేసింది ఆవిడే. ఇవాళ అదే యాప్ని ఏం పేరు పెట్టారు దానికి, స్త్రీకి భరోసా రక్షణ ఏదో పెట్టి ఇచ్చారు. ఓహో అసలు బ్రహ్మాండం అద్భుతం అని చెప్తున్నారు, పేరు మారుస్తున్నారు అంతే. సరే ఫైనల్గా కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన మార్పు ఇప్పుడు ఏమైనా వచ్చిందంటారా? ఏమీ రాదు, అలాగే ఉంది. వాళ్ళు మార్పు ఎప్పటికీ లాస్ట్ 3 నెలలు ఎలక్షన్స్ 3 నెలలు 4 నెలల ముందు మార్పు తెస్తారు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అవలంబిస్తున్నారనేది కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. ఇది నిజమా? బుక్ రాజ్యాంగం అని చెప్పి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అదే అంటే రెడ్ బుక్ లో ఉన్నాయని ఇవే అంటే మేము ఇప్పుడు రెడ్ బుక్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అట్లా అకార్డింగ్ టు దట్ ఇష్యూస్ వెళ్ళమను, ఎవ్రీబడి విల్ హ్యాపీ ల్యాబ్. వల్లభనేని వంశీని లోపటేయండి, మా అమ్మని అంటాం, మా నాన్న అంటాం, మా తాతని అంటాం అని శబాష్. అది కాకుండా అల్ల భూములు ఎత్తాడట, కాలువలు తవ్వాడట, అల్లారి దగ్గర షట్టర్ లేకుండా ఎమ్మెల్యే టెన్యూర్ అంతా ఆయన గెలిచి చచ్చిందంతా తెలుగుదేశం పరంగానే. ఈ 5 ఏళ్ళు పాలించిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లెక్కలు స్ట్రాటజీలు అన్నీ తెలిసి ఇక ఈ ముందు ప్రవేశపెట్టే పథకాలకి బడ్జెట్ లేదు, అడ్జస్ట్ అవ్వాలి, కొన్ని పథకాలు ప్రవేశపెడతాను అంత బలంగా చెప్పినప్పుడు టీడీపీ దాన్ని మార్చి మేము చాలా పథకాలు ఇస్తాం, ఫ్రీ బస్సు పథకాలు ఇస్తాను కూడా ప్రజలు దాన్ని ఎందుకు గమనించలేకపోయారు? ఇప్పుడు ఆశమ్మ ఎవరికైనా చీటీ పాట పాడుతావు, నీకు 50,000 అవసరం ఉంటుంది, ₹1,00,000 చీటీ ఉదాహరణకి 50,000 ఇవాళ పేక మీద కత్తి కాబట్టి నువ్వు ఏం చేస్తావు, 51,000 దాకా పాడేస్తావు, అవునా కదా? అలాగే ప్రజలు కూడా అంతే. అలా చెప్పే దమ్మున్న నాయకుడు మీకు ఎవరైనా కనిపించారా? ఎవరు అంటే ఇప్పుడు అంటే ఎవరైనా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ 14 ఎలక్షన్స్లో రైతు రుణమాఫీ నాకు ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. ఇప్పుడు కూడా మీకు ఈ ఎలక్షన్స్ ముందు కూడా చాలామంది నాకు తెలిసి నేను దగ్గర నేను 63 మంది ఎమ్మెల్యేలని ఎంపీలని ఇంటర్వ్యూలు చేశాను. నేను వాళ్ళందరూ ఒకటే అనేవారు, 50,000 ₹1,00,000 ఈసారి రైతు రుణమాఫీ అనౌన్స్ చేస్తే బాగుండు, మా సార్ అయితే ఎండు ఏం చేయాలి ప్రసాద్ అన్నట్టుగా నాతో మాడేవారు. అలా వాళ్ళు ప్రయత్నం అన్నది చేశారు. బట్ ఈ స్టిక్ టు హిస్ గన్స్. మనం ఇంతకన్నా చేయలేం. ఇప్పుడు మా నాన్న ఏం చెప్తాడు, ఈ సైకిల్ ఈ నెల కొనలేను రా, వచ్చే నెల కొంటానని చెప్తాడు. లేకపోతే నువ్వు సమ్మర్ హాలిడేస్లో నీకు కొంటాను, లేకపోతే దసరా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకో కొంటాను అంటాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర ఖజానా మీద పూర్తి అవగాహన ఉండి నీకు జస్ట్ లైక్ అమ్మ భరత్ అనే నేను సినిమా, లీడర్ అనే సినిమా రెండు చూస్తే అది జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూషన్. ఏ నాయకుడైనా కానీ అలా చెప్పాలంటే గడ్స్ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ దీని ప్రజల ఆశాభావులు, ప్రజలు ఖచ్చితంగా ఆశిస్తారు, మనం ఓడిపోతే ఏంటి అనే దాన్ని స్వీకరిద్దాం అనుకుని ఆ మాట చెప్పారా? ఎందుకంటే నేను మోసం చేయడం కన్నా ఓడిపోవడం బెస్ట్ అనుకున్న అతి తక్కువ లీడర్స్లో ఆయన ఒకడు. ఆ మంచితనం ఈరోజు అది నేను వాజ్పేయి దగ్గర చూశాను. మహానుభావుడు, నో కాంప్రమైజ్ అనుకోండి. ఒక్క ఓటు కోసం ఆయన ఎన్ని మెట్లైనా దిగొచ్చు. ఒక ప్రధానమంత్రి పదవి కోసం ఆయన ఏం పట్టించుకోలే, ఇట్ డజంట్ బోదర్డ్. అలాంటి లీడర్స్ చాలా రేరెస్ట్గా ఉంటారు. అలా వాజ్పేయి గారిని ఒకరిని చూశాను. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకి బిస్కెట్ వేస్తే మనం సక్సెస్ అనుకునే నాయకుడు అయితే కాదు అతను. అప్పుడు పోయిన ఎన్నికల్లో ఒక్కడే నించున్నాడు, ఒక్కడే గట్టిగా నించొని ఎవరికి భయపడకుండా కాంగ్రెస్ ఎన్ని కేసులు పెట్టినా ఇవన్నీ భరించి ఒక అంటే విజయాన్ని అందుకున్నారు ఆయన. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు కూడా ఎవరో అంత గట్టి విజయాన్ని పొంది ఈ చిన్న స్ట్రాటజీని మర్చిపోయి ఓడిపోవడం అనేది చాలామందికి, ఆయన కార్యకర్తలకు కావచ్చు, ఆయనకు ఓటు వేసే ప్రజలకు బాధ కలిగించిన విషయమే కదా. ఆయన కదా ఇప్పుడు వెనకకు సామెత ఉంటుంది చూడు, సప్త సముద్రం లేదు ఇంటి ముందు ఉన్న మురుక్కల్లో పడి చచ్చాడు అంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి కొన్ని ఆడ్ సర్కమాస్టెన్సెస్ మన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ సర్కమాస్టెన్సెస్ని ఓవర్కమ్ చేయడం రావాలి. నేను చెప్పే కదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎప్పుడైతే గేమ్ చేస్తున్నారో ఆల్టర్నేటివ్ లేదు. వీళ్ళు ముగ్గురు ఓటైపోతే నా పరిస్థితి ఏంటి అన్నది అక్కడ ఆయన స్ట్రాటజీ కావాలా. ఆ స్ట్రాటజీ కాకుండా ప్రొవొకేషన్లోనే ముందుకెళ్ళారు. రెచ్చగొడితే రెచ్చిపోతారు. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కృష్ణ గారు వజ్రాయుధం సినిమా చూసినట్టు కూడా రెచ్చిపోతే చచ్చిపోతామని తెలుసుకొని ఎందుకు వచ్చిందని తడిగొడ్డేసి కూర్చున్నాడు ఆయన. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెర మీద టీడీపీ వాళ్ళు చేసిన ఆరోపణలు కావచ్చు, వైసీపీ వాళ్ళు అంటున్నాయి అన్నీ కూడా అడిగాము, అన్నిటికీ క్లియర్గా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.